12 ఏళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్ర విభజన జరిగినప్పట్నుంచి ఏపీ రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయింది. మొదట్లో ఏది రాజధాని అనే ప్రశ్న ఏపీ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసింది. తర్వాత రాజధాని ఎప్పటికి పూర్తవుతుందన్న ప్రశ్న సమాధానం లేని, చెప్పలేని, సంక్లిష్టమైనదిగా మిగిలిపోయింది. ఏ కాలమైనా, ఏ విధమైన పాలనున్నా రాజధాని అనేది చాలా కీలకమన్న విషయం అందరికీ తెలుసు. ఈ సంగతి మొదట్నుంచి స్థిర రాజధాని సమస్యను ఎదుర్కొంటున్న ఆంధ్రులకు ఇంకా బాగా తెలుసు. అందుకే వాళ్లంతా విభజన జరిగిపోగానే త్వరగా రాజధాని కొలిక్కొస్తుందని ఆశించారు. కానీ ఆశలు అడియాసలై కీలకమైన రాజధాని అంశం రాజకీయాలకు వేదికగా మారి పుష్కరకాలం కాలయాపనైంది. ఇంతకు ఏపీకి రాజధాని శాపం ఎప్పుడు పోతుంది? కొత్త పంచాయతీలకు ఎప్పుడు తెరపడుతుంది? ఈ తరం ఏపీ జనం తమ రాజధాని చూడగలరా? ఈ అంశాలపైనే ఇవాల్టి చైర్మన్స్ డెస్క్. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాజధాని గండ ఉందా? వాళ్ల జాతకాల్లో రాజధాని లేదా? గడచిన 100 ఏళ్లుగా ఆంధ్రులు వాళ్ల నాయకుల తప్పిదాల వల్ల ఈ రోజుకి రాజధాని లేని ప్రజలుగానే మిగిలిపోయారా? బహుశా దేశ చరిత్రలోనే కాదు, ప్రపంచ చరిత్రలో కూడా రాజధాని లేని ప్రజలు ఆంధ్రప్రదేశ్ వాళ్లేనేమో. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటయ్యే వరకు తమిళనాడు రాజధాని మద్రాసును తమ రాజధానిగా భ్రమిస్తూ బతికేశారు. మద్రాసు ఆంధ్రుల రాజధాని కాదు, తమిళుల రాజధానిని అక్కడి నుంచి ఆంధ్రులను తరిమేశారు. 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డాక కర్నూలు కొన్నాళ్ళు ఆంధ్రుల రాజధానిగా ఉంది. ఆ తర్వాత 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక హైదరాబాద్ రాజధాని అయింది. 2014 రాష్ట్రం విడిపోయాక హైదరాబాద్ తెలంగాణ రాజధాని అయింది. మళ్లీ ఆంధ్ర వాళ్ళు రాజధాని లేకుండానే మిగిలిపోయారు. మద్రాసు, కర్నూలు, హైదరాబాద్ ఏవి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాజధానిగా మిగల్లేదు. పిల్లి తన పిల్లల్ని తిప్పినట్టు ఆంధ్ర వాళ్ళు 3 రాజధానులు తిరిగి ఇప్పుడు 4వ రాజధాని కోసం వెతుక్కుంటున్నారు. తెలంగాణతో ఆంధ్ర విడిపోయి ఇప్పటికి 12 ఏళ్లు దాటిపోయింది. ఈ రోజుకు రాజధాని లేకుండా దిక్కుమొక్కులేని రాష్ట్రంగా మిగిలిపోయింది ఏపీ. దీనికి ప్రధాన కారణం ఆ రాష్ట్రంలో ప్రధాన పార్టీలు, ఆ ప్రధాన పార్టీల నాయకులు. ఇప్పుడు కొత్తగా మావిగన్, అమరావతి మధ్య పొలిటికల్ వార్ మరోసారి ఏపీ రాజధానిపై కొత్త ప్రశ్నలు లేవనెత్తుతోంది. చంద్రబాబు అమరావతి రాజధానిని కుండబద్దలు కొడుతున్నారు. పార్లమెంట్లో కూడా అమరావతి రాజధానిని చట్టం కూడా చేశారని, ఇక ఎవ్వరూ మార్చలేరని తేల్చి చెప్తున్నారు. కానీ జగన్ మాత్రం అమరావతి నిర్మాణం ఏపీకి గుదిబండగా మారుతుందని, మావిగన్ మాత్రమే ప్రాక్టికల్ అని వాదిస్తున్నారు. అంతేకాకుండా వచ్చే ఎన్నికల అమరావతి వర్సెస్ మావిగన్ ఎజెండాగా జరుగుతాయని జగన్ జోస్యం చెప్పారు. అమరావతి కావాలంటే టీడీపీకి, మావిగన్ కావాలంటే తమ కోటేయాలని 3 ఏళ్ల ముందే ప్రజలకు పిలుపునిచ్చారు. కానీ ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదన పెట్టినంత మాత్రాన అమరావతి పనులకొచ్చిన ఇబ్బందేమీ లేదు. చంద్రబాబుకి ఇంకా సమయం ఉంది కాబట్టి అమరావతి పనులు వేగంగా పూర్తి చేయొచ్చు. ఆ పని మానేసి ప్రతిపక్షాలపై నెపం నెట్టేయాలని చూడకూడదు. ఎక్కడైనా అధికారంలో ఉన్న పార్టీ ఓ పని అనుకుంటే దానిపై ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా అనుకున్నది అనుకున్న టైంకి అనుకున్నట్టుగా చేసి చూపగలదు. దీనికి రాజధాని పనులు కూడా అతీతమేమీ కాదన్న సంగతి అందరికీ తెలుసు. ఇప్పటికే పుష్కరకాలంగా రాజధాని లేక ఏపీ ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. వీలైనంత త్వరగా రాజధాని నిర్మాణం కొలిక్కి రావాలని కోరుకుంటున్నారు. రాజధానితో సామాన్యులకు నిమిత్తం లేదన్న వాదనలోనూ పసలేదు. ఎందుకంటే ఇప్పటిదాకా ఏ అధికారి ఎక్కడుంటారో తెలియటం లేదు. ఎవరిని కలవాలంటే ఎక్కడికి వెళ్లాలన్న విషయంపై క్లారిటీ లేదు. మిగతా రాష్ట్రాల్లో రాజధానికి వెళ్తే అన్ని పనులు పూర్తవుతున్నాయి. కానీ ఏపీలో మాత్రం అలా ఎక్కడికి వెళ్తే అన్ని పనులు జరుగుతాయనేది ఇంకా తేలలేదు. ఎందుకంటే ఇప్పటికీ అన్ని ఆఫీసులు అమరావతి నుంచి పనిచేయటం లేదు. నిజంగా ఉద్యోగులందరూ తరలి వచ్చినా అక్కడ సరిపడా సౌకర్యాలు కూడా లేవు. ఇటు ప్రజల అవసరాలు, అటు ఉద్యోగుల సౌకర్యాలు కూడా తీర్చకుండా, అసలు రాజధాని ఎప్పటికి కొలుక్కొస్తుందో తేల్చకుండా ఏళ్ల తరబడి ఇలా విషయాన్ని సాగతీయడం ఎవ్వరికీ మంచిది కాదు. ముఖ్యంగా గతంలో అభివృద్ధి కాముక రాష్ట్రంగా దేశంలో మొదటి 4-5 రాష్ట్రాలతో పోటీ పడ్డ ఏపీ ఇప్పుడు రాజధానికి గతిలేని దయనీయ స్థితిలో ఉందన్న సూటిపోటి మాటలు ఎంతకాలం భరించాలని ఏపీ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ ఏపీ ప్రజలేమీ తెల్లారేసరికి రాజధాని నిర్మించాలని గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదు. ఆ మాటకొస్తే రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లు కావస్తోంది. కానీ ఇంతవరకు ఏపీ రాజధాని రూపుదిద్దుకోలేదు. 3 ప్రభుత్వాలొచ్చినా రాజధాని కొలిక్కి రాకపోవడం ఏపీకి లోటుగానే ఉంది. దేశంలో పాత రాష్ట్రాలు, కొత్త రాష్ట్రాలు అనేక ఉన్నాయి. కొన్నింటికి పాత రాజధానులు కొనసాగుతుండగా కొన్నింటికి కొత్తవి ఏర్పడ్డాయి.
కానీ దేశంలో ఏ ఒక్క ప్రాంతానికి రాజధాని ఒక సమస్యగా మారలేదు. 1947 నుంచి ఇప్పటి వరకు ఈ సమస్యను ఎదుర్కొంటూ వస్తున్న ఏకైక జాతి ఆంధ్రజాతి మాత్రమే. ఇది విచిత్రంగా కనిపిస్తోంది. విభజిత ఆంధ్రప్రదేశ్కో సుదీర్ఘమైన చరిత్ర, సంస్కృతులున్నాయి. భూములు, గనులు, ప్రకృతి సంపదలు, సముద్ర తీర రూపంలో యావత్ దేశంలోనే పేరు పొందిన సుసంపన్న ప్రాంతాల్లో ఇది ఒకటి. ఇటువంటి ఆంధ్రజాతికి తమదైన రాజధాని ఒకటి స్థిరమైన రూపంలో ఎప్పుడో ఏర్పడి ఉండాల్సిందే. అది ఈసారికి ఎంతో అభివృద్ధి చెందవలసిందే. కానీ ఏపీలో రాజధాని పనులు వేగంగా సాగడం లేదన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది. పైగా రాజధాని నిర్మాణంపై చాలా సందేహాలున్నాయి. ఆ సంశయాలను తొలగించాల్సిన అవసరం ప్రభుత్వాలపైన ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. రాజధాని నిర్మాణాన్ని మొదట ప్రణాళికల పేరుతో, కొన్నాళ్ల తర్వాత నిధుల పేరుతో, మరికొన్నాళ్లు సాగతీత వ్యవహారం కొనసాగింది. ఎప్పటికప్పుడు రాజధాని పనులు ఊపందుకున్న ఛాయలు కనిపించడం, అంతలోనే నత్తనడక నిర్మాణాలు సాగడం ఏపీ ప్రజలకు రొటీన్ తంతుగా అయిపోయింది. అందుకే వారికి అనుమానాలు ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడు అమరావతి రాజధానిని పార్లమెంటు చట్టాన్ని ఆమోదించిన తర్వాతైనా రాజధాని నిర్మాణం త్వరగా కొలిక్కి రావాలనే ఆలోచన లేకుండా ప్రధాన పార్టీలు ఇంకా కొత్త పంచాయతీలతో కాలయాపన చేస్తూ ఉండడాన్ని ఏపీ ప్రజలు భరించలేకపోతున్నారు. ఎందుకంటే రాజధాని కేవలం భౌగోళిక నగరం మాత్రమే కాదు, ఏపీ భవిష్యత్తుకు, ఏపీ ప్రజల రేపటి ఆశలకు, ఆకాంక్షలకు ప్రతిబింబంగా మారాల్సిందే. అంటే వారు జీవితంలో ఎదగడానికి కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. ఏ రాష్ట్రమైనా రాజధాని పరిసరాల్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటే మెరుగైన అవకాశాలుంటాయని, జీవితంలో ఎదగొచ్చని సామాన్యులు అనుకోవడం సహజం. అలా అనుకుంటారు కనుకే ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్కు వలసలు భారీగా పెరిగాయి. ఇప్పుడు కూడా హైదరాబాద్కు వలసలు కొనసాగుతున్నాయి. ఇప్పటికైనా రాజధాని విషయంలో అనవసర పంతాలకు పోకుండా ప్రజల కోణంలో ఆలోచిస్తేనే రాజధాని పనులు త్వరగా కొలిక్కొస్తాయి. ఏపీ నేతలు కాస్త పెద్ద మనసు చేసుకుని రాజనీతిజ్ఞతను ప్రదర్శిస్తే రాజధాని లేని రాష్ట్రమనే అవమాన భారం ఏపీకి త్వరలో తప్పుతుంది. లేదంటే ఎప్పటికప్పుడు రాజధాని ఏదంటే దిక్కులు చూడటమే పనిగా పెట్టుకోవాల్సిన అగత్యం ఏర్పడుతుంది. అసలు దేశంలో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి చాలా రాష్ట్రాలు కొత్తగా ఏర్పడ్డాయి. అలాగే విభజన తర్వాత ఏపీ మాదిరిగా రాజధానులు కోల్పోయిన రాష్ట్రాలు కూడా ఉన్నాయి. కానీ ఎక్కడా రాజధాని నిర్మాణం ఇంత సుదీర్ఘకాలం జరగలేదు. ప్రతి రాష్ట్రంలోనూ రాజధాని నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చి వీలైనంత త్వరగా దాన్ని రూపుదిద్దారు. దానికి ఎప్పుడో ఏర్పడ్డ గుజరాత్ నుంచి మొన్నీ మధ్య ఏర్పాటైన ఛత్తీస్గఢ్ దాకా ఉదాహరణలు చెప్పుకోవచ్చు. మరి ఏపీలో ఎందుకు రాజధాని కొలిక్కి రావడం లేదు? దానికి నెపం ప్రతిపక్షాల మీద నెట్టేయడం తేలికే. కానీ అధికారంలో ఉన్న పార్టీ ఏం చేస్తోంది? ప్రపంచంలో ఏ ప్రతిపక్షం కూడా ప్రభుత్వాలు చెప్పిన వాటికి సరే అనదు. వాటి ఆలోచన వాటికి తప్పేం కాదు. కానీ చిత్తశుద్ధి, కార్యదక్షత ఉండాల్సింది ఈ అధికార పక్షానికే. అలా ఏదో చేస్తారని ఆశతో చంద్రబాబుకు జనం ఓటేశారు. ఆ సమర్థతలో కూడా చంద్రబాబును శంకించలేం. మరి రాజధాని విషయం వచ్చేసరికి ఏం జరుగుతుందో తెలియదు. పని మాత్రం ఆశించినంత వేగంగా ముందుకు సాగడం లేదు. ఏపీలో మొదట 2014, 2019 వరకు అధికారంలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు కొత్త రాజధాని నిర్మాణానికి తెరతీశారు. అంతకుముందు దేశంలో కొత్తగా ఏర్పడిన 3 రాష్ట్రాలు చిన్న చిన్న రాజధానులు నిర్మించుకుని 2-3 ఏళ్లలో పాలనా వ్యవహారాలు మొదలుపెట్టేశాయి. ఉదాహరణకు ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్స్ కట్టుకుని అదే రాజధానిగా ప్రకటించుకుని పాలన మొదలుపెట్టేసి ఇప్పటికే ఓ పరిపక్వ స్థాయికి చేరుకుంది. కానీ ఏపీలో మాత్రం రాజధాని కొలిక్కి రాలేదు. అలాగని 2014, 2019 మధ్య రాజధాని నిర్మాణం పూర్తి చేశారా అంటే అది చేయలేకపోయారు. రాజధాని నిర్మాణం అంటే ఓ 4 గదుల ఇల్లు కాదు, ఓ డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ అంతకంటే కాదు. కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పరిపాలనకు కావలసిన భవంతులు నిర్మించుకొని ఆ పనిని ఓ పెద్ద బిల్డర్కి అప్పగించి ఆ తర్వాత క్రమంగా అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళుంటే చంద్రబాబుకు రాజధాని విషయంలో ఇన్ని సమస్యలు వచ్చుండేవి కావు. 2 తెలుగు రాష్ట్రాల్లో బిల్డర్లు చంద్రబాబుకు తెలియని వారేం కాదు. పోనీ ఇక్కడ కాకపోయినా జాతీయ స్థాయిలో అయినా ఓ పెద్ద బిల్డర్కు రాజధాని పనులు అప్పగిస్తే ఓ కొలిక్కి వచ్చేదేమో. అలా కాకుండా ప్యాకేజీలుగా పనులు విభజించి 10 మంది బిల్డర్లకు అప్పగించడం కూడా రాజధాని పనులు వేగం పుంజుకోకపోవడానికి కారణమనే అభిప్రాయం లేకపోలేదు. అమరావతిని ఏదో చెయ్యాలనుకుని సమయానికి అది పూర్తి చేయలేక రాజకీయంగా కూడా చిక్కుల్లో పడ్డారు చంద్రబాబు. రాజధాని విషయంలో చంద్రబాబు అలా పొరపాటు చేస్తే స్టేట్ క్యాపిటల్ విషయంలో జగన్ తనదైన ఆలోచన చేశారు. హైదరాబాద్ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని జగన్ అభివృద్ధంతా ఒకే చోట ఉండకూడదనే ఉద్దేశంతో 3 ప్రాంతాల్లో 3 రాజధానులు ఆలోచన చేశారు. ఆ రకంగానే తన హయాంలోనే 3 రాజధానులకు రూపుదిద్దాలనుకున్నారు. కానీ ఆయనకు న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి. కేంద్రం, కోర్టుల నుంచి ప్రతిబంధకాలొచ్చాయి.
దీంతో అనుకున్నట్టుగా జగన్ 3 రాజధానులు రూపుదిద్దుకోలేకపోయాయి. చివరికి 2019-24 మధ్య రాజధాని లేకుండానే ఏపీ జనం మరో 5 ఏళ్లు బతికేశారు. అంటే రాష్ట్ర విభజన తర్వాత 2024 నాటికే 10 ఏళ్లు రాజధాని లేకుండా గడిచిపోయాయి. ఇప్పుడు జగన్ మావిగన్ అనడంలోనూ కనీసం 3 జిల్లాలైనా అభివృద్ధి చెందుతాయనే కోణం కనిపిస్తోంది. గతంలో 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ఆశించిన జగన్ అది కుదరకపోవడంతో కనీసం 3 జిల్లాల దశ దిశైనా మార్చాలనే ఉద్దేశంతో మావిగన్ నినాదం తీసుకొచ్చారు. సరే, జగన్ చేసిన ఏ ప్రతిపాదనైనా ఇప్పుడు చంద్రబాబు చెయ్యాలనుకున్న పనులకు అడ్డమేమీ కాదు. జగన్ మళ్లీ అధికారంలోకి వస్తేనే ఆయన ఆలోచనలు అమలవుతాయి. అంటే ఇప్పుడు చంద్రబాబు అమరావతి పనులు వీలైనంత త్వరగా కొలిక్కి తేవడానికి జగన్ మాటలు అడ్డంకి కానట్టే. కనుక రాజకీయాలతో కాలయాపన చేయకుండా ఇప్పటికైనా ఓ పెద్ద బిల్డర్కు రాజధాని పనులు అప్పగించి వాటిని వేగవంతం చేయాల్సిన బాధ్యత చంద్రబాబు పైనే ఉంది. ఈ సర్కారు హయాంలో అయినా రాజధాని పనులు ఓ కొలిక్కి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇక్కడ చంద్రబాబు సర్కారు భారీ ఆలోచనలు చేయడాన్ని ఎవ్వరూ తప్పుపట్టడం లేదు. కానీ మొదట ప్రాథమిక మౌలిక వస్తువులతో ప్రభుత్వ పాలనకు ఆటంకం లేకుండా రాజధానికో రూపేర్పడాలి. అప్పుడు రాజధాని గురించిన చర్చ ఆగిపోతుంది. అటు ప్రజలు ఇటు ఉద్యోగులు కూడా నిశ్చింతగా ఉంటారు. ఆ తర్వాత దశలవారీగా రాజధాని అభివృద్ధి చెందే క్రమంలో విస్తృత నగరం ఏర్పాటవుతుంది. ఎక్కడైనా అవసరాలకు తగ్గట్టుగానే రాజధానులు విస్తరించాయనే విషయం మర్చిపోకూడదు. ఏపీకి ఎప్పటికైనా ఓ స్థిరమైన రాజధాని కావాల్సిందే. అది అమరావతేనని చంద్రబాబు నిర్ణయించేశారు. పైగా ఇప్పటికే 33,000 ఎకరాలు సేకరించారు. ఆ 33,000 ఎకరాల్ని ఇప్పటి వరకు పూర్తిగా వినియోగించలేదు. మళ్లీ ఇప్పుడు కొత్తగా భూములు కావాలంటున్నారు. దీంతో అమరావతి ప్రాంత రైతుల్లో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొదట తమ సంగతి తేల్చాలని గతంలో భూములిచ్చిన రైతులు నిలదీస్తున్నారు. కొంతమంది రైతులైతే మేం భూములిచ్చేదే లేదని, బలవంతం చేస్తే కోర్టుకెళ్తామని హెచ్చరిస్తున్నారు. దీంతో ఇప్పుడు రైతులకు నచ్చచెప్పడానికి సర్కారు ప్రయత్నిస్తోంది. ఇప్పటికైనా తొలి దశలో అనుకున్నట్టుగా గవర్నమెంట్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని ప్రాథమిక మౌలిక వస్తువులతో పూర్తి చేస్తే ఆ తర్వాత జరగాల్సిన అభివృద్ధి అదే జరుగుతుంది. అప్పుడు సమయం గురించి ఎవ్వరూ ప్రశ్నించరు. భూములు ఇవ్వడానికి కూడా రైతులు అభ్యంతరం చెప్పకపోవచ్చు. ఇప్పట్లాగా రాజధానికి రూపోలేదనే మాట కూడా రాదు. కాబట్టి క్షేత్రస్థాయి వాస్తవాలు పరిశీలనలోకి తీసుకుని రాజధాని నిర్మాణ విషయంలో ఆచరణ సాధ్యమైన వ్యూహం రూపుదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక ఏపీ రాజధాని ఆలస్యానికి మరో ప్రధాన కారణం హైదరాబాద్తో అక్కర్లేని పోలిక. ప్రతి రాజధానికి తనదైన లక్షణాలు ప్రత్యేకంగా ఉంటాయి. అసలు ఏ రాజధానిని మరో రాజధానితో పోల్చాల్సిన పనిలేదు. దాని కారణంగా వచ్చే లాభమూ లేదు. పోని ఒకేసారి నిర్మాణం జరుపుకుంటున్న 2 నగరాలను పోల్చినా అదో పద్ధతి. అంతేకాని 100 ఏళ్ల నాడు ఏర్పడి ఇప్పుడు ఆటోమోడ్లో దూసుకుపోతున్న హైదరాబాద్కు ఇంకా రూపు తీసుకున్న అమరావతికి పోలిక పెట్టడం అనవసర ప్రయాసే తప్ప మరొక్కటి కాదు. అమరావతిలో అమరావతి మోడల్ అభివృద్ధి సాధ్యమవుతుందనేది క్షేత్రస్థాయి వాస్తవం. అక్కడ నేల విడిచి సాము చేయడం మానేస్తే రాజధాని పనులు కూడా త్వరగా ఓ కొలిక్కొస్తాయి. మొదట రాజధానికి ఓ రూపం తీసుకొచ్చి తర్వాత అక్కడ అభివృద్ధికి వేగవంతమైన ప్రణాళికలు అమలు చేయాలి. ఆ అభివృద్ధి కూడా ప్రభుత్వం వైపు నుంచి, మరోవైపు ప్రైవేట్ రంగం నుంచి సమాంతరంగా జరగాలి. అప్పుడు కొంతకాలానికి అమరావతి కూడా అభివృద్ధి పథంలో పయనించే నగరంగా పేరు తెచ్చుకుంటుంది. ఏపీలో రాజధాని నిర్మాణం కోసం ఇప్పటికే కొంత కసరత్తు జరిగింది. 33,000 ఎకరాల భూ సమీకరణ పూర్తయింది. 1 ఎకరంలో 1,00,000 చదరపు అడుగుల నిర్మాణాలు చేయొచ్చు. అలాంటిది 33,000 ఎకరాలంటే దాదాపుగా 330 కోట్ల చదరపు అడుగుల నిర్మాణాలు చేపట్టొచ్చు. మొదట ఉన్న భూమిలో నిర్మాణాలు పూర్తి చేయాలి. ఆ తర్వాత కొత్తగా భూముల సేకరణ గురించి ఆలోచించాలి. కానీ ఉన్న భూమిని సద్వినియోగం చేసుకోకుండా మళ్లీ 1,000 ఎకరాల సేకరణ అంటే కొత్త సందేహాలు రావడం సహజం. ఇప్పుడు అందులో ఉన్న 33,000 ఎకరాల్లో 20,000 ఎకరాల్లో కమర్షియల్ నిర్మాణాలు చేసి మరో 13,000 ఎకరాల్లో సామాన్యుల కోసం గృహ నిర్మాణాలు చేపట్టొచ్చు. ఇంతకంటే మెరుగైన ప్రత్యామ్నాయాలు కూడా ఆలోచించవచ్చు. ఇప్పటికే ఈ భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టాలన్న విషయంలో ప్రభుత్వానికి కొన్ని వ్యూహాలున్నాయి. కాకపోతే ఉన్న భూమిని మరింత మెరుగ్గా వినియోగించుకోవడం కోసం ఇంకా మేధోమథనం జరిగినా తప్పేం కాదు. అలా రాజధాని కోసం సేకరించిన సెంటు భూమి కూడా వృధా కావడం లేదని ప్రజలకు నమ్మకం కుదిరేలా చేయాలి. అప్పుడు మళ్లీ భూములు కావాలంటే కొందరైనా అర్థం చేసుకునే వీలుంటుంది. పైగా పనులు జరుగుతున్న వేగం చూసి ఆ ఊపులో భూ సమీకరణకు ముందుకొచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయి. అంతేకాని ఇచ్చిన భూములకు, ఆ భూములిచ్చిన రైతులకిచ్చిన హామీలకు అతీగతి లేకుండా కొత్తగా భూములంటే అది తేడా కొడుతుంది. ఏపీలో రాజధాని ప్రాంతంలో ల్యాండ్ బ్యాంక్ తక్కువగా ఉంది. అందుకే రైతుల నుంచి సమీకరించాల్సి వచ్చింది. కాబట్టి వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. ఈ విషయాలేవి ఏపీ నేతలకు తెలియదేం కాదు. కానీ కారణాలు ఏవైనా రాజధాని పనుల విషయంలో మాత్రం ఆలస్యం జరుగుతోందన్న మాట వాస్తవం.
ఏపీ ప్రజలు రాజధాని ఎప్పుడా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ ఏపీ ప్రజలకు ఇప్పటికీ రాజధాని లేకుండా పోయింది. అసలు శ్రీకాకుళంలో ఉండేవాళ్లు, మడకసిరలో బతికేవాళ్లు జీవితంలో ఒక్కసారైనా రాజధాని చూస్తారా? మరి ఎవరి కోసం ఈ రాజధాని? ఎందుకు దీని చుట్టూ ఇన్ని రాజకీయాలు? ఆర్థికంగా కష్టాల్లో ఉన్న ప్రజల మీద ఇన్ని లక్షల కోట్ల రూపాయల భారం అవసరమా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ఏపీలో సమాధానం దొరకటం లేదు. ఏపీలో ప్రజల అవసరాలు దృష్టిలో పెట్టుకుని సాదాసీదాగా పరిపాలనా భవనాలు కట్టుకుని పాలన ప్రారంభిస్తే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అంతేకాని కేవలం రాజకీయాల కోసమే రాజధాని నిర్మాణం అనుకుంటే ఎప్పటికీ ఈ వ్యవహారం తేలదు. ప్రతి 5 ఏళ్లకోసారి జనం మోసపోతూనే ఉంటారు. ఏపీ రాజధాని విషయంలో అన్ని పార్టీలు తప్పొప్పుల గురించి చర్చించుకుంటుంటే కాలయాపనే తప్ప ప్రయోజనం లేదు. ఇప్పటికైనా ఏదో ఓ రాజధానిని నిర్మించుకొని దానికి మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి ఆ తర్వాత దశలవారీగా అభివృద్ధి చేస్తే రాజధాని ఏర్పడుతుంది. అంతేకాని రాజధాని క్రెడిట్ సొంతం చేసుకోవాలని భ్రమలో పడి చివరకు రాజధాని నిర్మాణం పూర్తి కాని పరిస్థితి తెచ్చుకోకూడదు. భారీ ఆకాంక్షలతో సుదీర్ఘకాలం రాజధాని నిర్మాణం కొనసాగుతూనే ఉండడం ఎవ్వరికీ మంచిది కాదు. రాజధాని నిర్మాణం సుదీర్ఘంగా జరుగుతూ ఉండడంతో ఏపీలో వ్యాపార వాణిజ్య రంగాలకు ఇప్పటికీ కోలుకోలేని దెబ్బ తగిలిందే. క్యాపిటల్ రూపం రాకపోవడంతోనే ఏపీ ప్రజలు ఇంకా హైదరాబాదులో, బెంగళూరులో పెట్టుబడులు పెడుతున్నారు. అదే ఏపీ రాజధాని పూర్తయుంటే ఈ పాటికి కొందరైనా అక్కడ పెట్టుబడులు పెట్టేవాళ్లు. తర్వాత క్రమంగా పెట్టుబడుల జోరు పెరిగేది. ఇప్పటికే విలువైన సమయాన్ని నేతలు వృధా చేశారు. ఇప్పటికైనా జరిగిన పొరపాటు సరిదిద్దుకొని రాజధాని నిర్మాణం వేగవంతం చేయాలి. అప్పుడు ఏపీ కూడా అభివృద్ధి బాటలో పడుతుంది. రాజధాని అనేది 5 కోట్ల ఆంధ్రులకు సంబంధించిన విషయమని ఎవ్వరూ అర్థం చేసుకోవటం లేదు. ఎవరికి వారు తమ స్టాండ్కు అనుగుణంగా బలమైన వాదన వినిపించే ప్రయత్నం చేస్తున్నారే కానీ ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచించడం లేదు. ప్రజల్ని కన్విన్స్ చేద్దామనుకుంటున్నారు కానీ వారి మనసులో ఏముందో తెలుసుకోవాలనే ఉద్దేశం లేదు. ఏతావత ఏపీలో ఇప్పుడు సామాన్యుడికి రాజధాని పనులపై స్పష్టత కావాలి. కేవలం తమ కోసమే కాదు, భవిష్యత్ తరాల కోసం కూడా రాజధానిపై క్లారిటీ రావాలి. పని జరగకుండా పై కబుర్లు చెప్పినా ఉపయోగం లేదు. 12 ఏళ్లు కావస్తోంది. రాజధాని నిర్మాణం ఎందుకు పూర్తి కాలేదంటే ఏం చెప్పాలో కూడా తెలియక ఏపీ ప్రజలు మదన పడుతున్నారు. మొన్నటిదాకా రాజధాని లేదని సెటైర్లు భరించిన ఏపీ ప్రజలకు ఇప్పుడు రాజధాని నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుందనే ఎకసెక్కాలు ఎదురవుతున్నాయి. ఏపీలో ఉన్న 2 ప్రధాన పార్టీల పాలనలోనూ రాజధాని ఎప్పుడు పూర్తవుతుందనే ప్రశ్నకు సరైన సమాధానం దొరక్కపోవడంతో ప్రజల్లో మరింత గందరగోళం ఏర్పడుతోంది. ఈ అయోమయాన్ని ప్రభుత్వమే పోగొట్టాలి. ఇప్పటికైనా రాజధానికి త్వరగా ఓ రూపు తీసుకొచ్చే పని చూడాలి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాజధాని కట్టడానికి గతంలో 5 ఏళ్లు, ఇప్పుడు మరో 5 ఏళ్లు ఏపీ జనం అవకాశం ఇచ్చారు. దాన్ని సద్వినియోగం చేసుకోవడం ఇప్పుడు ఆయన వంతు. ఒక్కసారి రాజధాని పనులు కొలిక్కొస్తే అప్పుడు పెట్టుబడులు వాటంతటవే వస్తాయి. ప్రైవేట్ రంగం కూడా ముందుకొచ్చే అవకాశం ఉంటుంది. అలా ఏపీ ప్రజలకు రాజధాని నిర్మాణం పూర్తయిందన్న సంతృప్తితో పాటు మరింత అభివృద్ధికి మార్గం సుగమమైందనే నమ్మకం పెరుగుతుంది. ఈ సానుకూల సంకేతాలతో ఏపీ అభివృద్ధి పథంలో దూసుకుపోయే ఆస్కారం ఏర్పడుతుంది. ఇది ఈ వారం చైర్మన్స్ డెస్క్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.